హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ లాంగ్ బాద్షాయి ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ వచ్చేసి మీ భూమి కబ్జాకు గురైతే తిరిగి పొందటం ఎలా, ఎలాంటి లీగల్ స్టెప్ తీసుకోవాల్సి ఉంటుంది. అలానే కబ్జాకు గురైన భూమికి మీరే అసలైన నిజమైన హక్కుదారులు, ఓనర్స్ అని ప్రూవ్ చేసుకోవటానికి మీ దగ్గర ఉండాల్సిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏంటి అనే దాని గురించి నేను మీకు ఇక్కడ వీటన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గాయస్, ఈ మధ్య తరచుగా చాలామంది ఈ టాపిక్ మీద వీడియో చేయాల్సింది కానీ మెయిల్స్ ద్వారా నన్ను అడుగుతున్నారు. సో వారందరితో పాటు మీ అందరికీ కూడా ఈ టాపిక్ చాలా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయటం జరుగుతుంది. సో గాయ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, లీగల్ నాలెడ్జ్‌ని గెయిన్ చేయండి. చలో ఇక మనం ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా స్ట్రెయిట్ పాయింట్ మాట్లాడుకుందాం. డైరెక్ట్ మ్యాటర్‌లోకి వెళ్దాం. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, మీ భూమి కబ్జాకు గురైతే ఫస్ట్ మనం ఆ భూమి ఏ రకమో చూడాల్సి ఉంటుంది. దాన్ని బట్టి లీగల్ స్టెప్ తీసుకోవాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఇచ్చిన భూమి కబ్జాకు గురైతే ఒక పద్ధతి ఉంటుంది. అలానే మన సొంత పట్టా భూమి కబ్జాకు గురైతే మరొక పద్ధతి ప్రకారం లీగల్ స్టెప్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ నేను మీకు సొంత పట్టా భూమి కబ్జాకు గురైతే ఎలాంటి స్టెప్ తీసుకోవాల్సి ఉంటుందో ఇన్ డీటెయిల్‌గా చెప్తాను. ఫోకస్ చేయండి. మీ భూమి కబ్జాకు గురై పట్టాదారుడి పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ అయినట్లయితే, లేకుంటే మీ భూమిలో మీరు ఉండగానే, మీ పొసెషన్‌లో ఉండగానే వేరే బయట వ్యక్తులు ఔట్‌సైడర్స్ వచ్చి మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నట్లయితే, ఇలాంటప్పుడు మీరు తక్షణమే ఫస్ట్ లీగల్ స్టెప్‌గా మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ చేయండి. కొన్ని సందర్భాలలో మీరు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ చేస్తే పోలీస్ వారు మీ కంప్లెయింట్‌ని తీసుకోరు. ఇది సివిల్ కేస్ కిందకి వస్తుంది. ఏదైనా ఉంటే మీరు కోర్ట్‌లో చూసుకోండి అని చెప్తూ ఉంటారు. గాయ్స్, మీ నాలెడ్జ్ కొరకే చెప్తున్నాను. గుర్తుపెట్టుకోండి, అండర్‌లైన్ చేసుకోండి. పోలీస్ వాళ్ళు చెప్పినట్టు ఇది సివిల్ కేసే అయ్యుండొచ్చు. కానీ మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్, మీ భూమికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్‌ని ఫోర్జరీ చేశారు. అలానే మీ భూమిలోకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది గురి చేశారు కాబట్టి ఇది ట్రెస్‌పాస్ కిందకి వస్తుంది. అల్టిమేట్‌గా ఇవి క్రిమినల్ కేస్ కిందకి వస్తుంది అని మీరు పోలీస్ వాళ్ళకి చెప్పండి. తక్షణమే వాళ్ళు మీ కంప్లెయింట్‌ని స్వీకరిస్తారు. స్వీకరించి యాక్షన్ తీసుకుంటారు. అట్ ప్రెజెంట్ పొసెషన్‌లో ఎవరున్నారో వారిని రక్షించాల్సిన బాధ్యత, అలానే ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత పోలీస్ వారిది. ఇన్ కేస్ పోలీస్ స్టేషన్‌లో మీ కంప్లెయింట్‌ని తీసుకోకపోతే, లేకుంటే తీసుకున్న తర్వాత ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే, ఇలాంటి సందర్భాలలో మీరు మీ కంప్లెయింట్‌ని ఎస్‌హెచ్‌ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కి పోస్ట్ ద్వారా పంపండి. పంపి కోర్ట్‌లో ప్రైవేట్ కంప్లెయింట్‌ని ఫైల్ చేయండి. ఆ తర్వాత తక్షణమే మీరు ఒక అడ్వకేట్ సహాయంతో సివిల్ కోర్ట్‌లో ఇంజంక్షన్ ఆర్డర్ పొందాల్సి ఉంటుంది. ఏ రోజైతే ఇంజంక్షన్ పిటిషన్ కోర్ట్‌లో ఫైల్ చేస్తామో, ఆ రోజే కోర్ట్ టెంపరరీ ఇంజంక్షన్ గ్రాంట్ చేయడం జరుగుతుంది. ఇంజంక్షన్ ఆర్డర్ కోర్ట్ ద్వారా పొందటానికి ఆ కబ్జాకు గురైన భూమి మీదే అని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రూవ్ చేసుకోవటానికి మీ దగ్గర ఆ భూమికి సంబంధించిన అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాల్సి ఉంటుంది. లైక్ సేల్ డీడ్, టైటిల్ డీడ్, మ్యూటేషన్ సర్టిఫికేట్, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్స్, ఇలాంటి డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది. ఇది కాకుండా ఆ ఫలానా కబ్జాకు గురైన భూమికి మీరే అసలైన నిజమైన హక్కుదారులు, ఓనర్స్. అలానే ఆ భూమికి సంబంధించిన అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ దగ్గరే ఉన్నాయి. కానీ మీరు మాత్రం ఆ భూమి పొసెషన్‌లో లేరు. మీ స్థానంలో వేరే బయట వ్యక్తులున్నారు, ఔట్‌సైడర్స్ ఉన్నారు, కబ్జా చేసిన వాళ్ళున్నారు. వాళ్ళు మిమ్మల్ని మీ భూమిలోకి రాకుండా అడ్డుకుంటున్నారు, దౌర్జన్యానికి దిగుతున్నారు, మొండి వాదనలు చేస్తున్నట్టయితే, ఇలాంటప్పుడు మీరు తక్షణమే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి వారిపై వారి యాక్టివిటీస్ మీద కంప్లెయింట్ చేయండి. ఇన్ కేస్ పోలీస్ స్టేషన్‌లో మీ కంప్లెయింట్ తీసుకోకపోతే, ఇది క్రిమినల్ కేస్ కిందకి వస్తుందని చెప్పండి. తక్షణమే మీ కంప్లెయింట్‌ని వాళ్ళు తీసుకుంటారు. తీసుకొని మీ దగ్గర ఏమేం డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ ప్రాపర్‌గా వెరిఫై చేస్తారు, చెక్ చేస్తారు. అలానే వాళ్ళని గూడా పిలిపిస్తారు.
పిలిపించి వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ ప్రాపర్‌గా, క్లారిటీగా చూస్తారు. చూసి మీ ఇద్దరి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఎవరు దొంగ, ఎవరు దొర అన్నది పోలీస్ వారు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. దాన్ని బట్టి కేస్ రిజిస్టర్ చేస్తారు. ఆ తర్వాత తక్షణమే ఇమ్మీడియేట్‌గా మీరు ఒక అడ్వకేట్ సహాయంతో సివిల్ కోర్ట్‌లో రికవరీ ఆఫ్ పొసెషన్ సూట్ విత్ ఇంజంక్షన్ ఆర్డర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయటం ద్వారా ఎవరైతే ఇల్లీగల్‌గా మీ భూమిని కబ్జా చేశారో వాళ్ళు మీ ప్రాపర్టీని, మీ భూమిని వేరే వాళ్ళకి అమ్మకుండా, వేరే వాళ్ళ పేరు మీదకు తాకట్టు పెట్టకుండా, ఎటువంటి కన్‌స్ట్రక్షన్స్ చేయకుండా, ఆ భూమికి మీరే అసలైన నిజమైన హక్కుదారులు, ఓనర్స్ అని డిక్లేర్ చెయ్యమని, అలానే మీ భూమి మీద మీకు పొసెషన్ హక్కులు, పొసెషన్ రైట్స్ కల్పియమని ఈ పిటిషన్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. వీలైనంత త్వరగా మీ భూమి పొసెషన్‌లో మీరుండేలాగా చూసుకోవటమే చాలా అంటే చాలా ముఖ్యం. గాయ్స్, మీ భూమి కబ్జాకు గురైతే భయపడాల్సిన అవసరమే లేదు. మీ దగ్గర మీ భూమికి సంబంధించిన అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాలి. లైక్ సేల్ డీడ్, టైటిల్ డీడ్, ప్రాపర్టీ టాక్స్ రిసిప్ట్స్, బౌండరీస్ ప్రూఫ్, ఎంకంబరెన్స్ సర్టిఫికేట్, మ్యూటేషన్ సర్టిఫికేట్ ఇలాంటివి కావాల్సి ఉంటుంది. ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ డీటెయిల్స్ అన్నీ గవర్నమెంట్ రికార్డ్స్‌లో ఉండాలి. అలానే భూమి మీ స్వాధీనంలో ఉండాలి. ఈ మూడిట్లో ఏ ఒక్కటి మీ దగ్గర లేకపోయినా ఆ భూమి మీది కాదు అని తేలిపోతుందనే విషయం మీరందరూ గమనించాలి, గుర్తుంచుకోవాలి. ఇల్లీగల్‌గా భూమికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్‌ని ఫోర్జరీ చేసి, ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి భూమి కబ్జా చేసినట్టయితే చట్టపరమైన శిక్షలకు అర్హులవుతారు, శిక్షించబడతారు. సో బెటర్ నెవర్ ఎవర్. ఫైనల్‌గా ఈ టాపిక్‌లో నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ ల్యాండ్ గ్రాబింగ్ కేసెస్, భూ కబ్జా కేసెస్ అన్నీ ఒకేలా ఉండవు. మీ కేస్ హిస్టరీని బట్టి, కోర్ట్ ప్రొసీడింగ్స్‌ని బేస్ చేసుకొని కోర్ట్‌లో కేస్ నడుస్తుంది. ఇలాంటి కేసెస్ కొలిక్కి రావటానికి కాస్త టైం అయితే పడుతుందని చెప్పొచ్చు. బెటర్ కోర్ట్‌లో కేస్ ఫైల్ చేయటం అనేది లాస్ట్ ఆప్షన్‌గా పెట్టుకోండి. మీ తరపున నలుగురి సహాయంతో ఎవరైతే భూమి కబ్జా చేశారో వారితో మాట్లాడండి. సెటిల్మెంట్ చేసుకోవటానికి మాక్సిమం ట్రై చేయండి. వీలైనంత త్వరగా మీ భూమి పొసెషన్‌లో మీరుండేలా చూసుకోండి. వాళ్ళని తరిమేయండి. ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కూడా వాళ్ళు ఖాళీ చేయకుండా ఉల్టా దౌర్జన్యానికి దిగుతున్నట్టయితే ఇక మిగిలింది ఫైనల్ లాస్ట్ స్టెప్ కోర్ట్. కోర్ట్‌లో కేస్ ఫైల్ చేసి నేను చెప్పినట్టు చేయండి. విజయ ప్రాప్తిరస్తు. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ మీ అందరికీ క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అడగండి. తప్పకుండా క్లారిఫై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్‌లోకి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే గాయ్స్, లైఫ్ లాంగ్ బాద్‌షాయి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయటం మర్చిపోకండి. సపోర్ట్ చేయండి. చలో ఫ్రెండ్స్, ఇట్స్ టైమ్ టు సైనింగ్ ఆఫ్. మరొక టాపిక్‌తో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ and your parents. Keep smiling. నేను మీ అలీ అడ్వకేట్.